శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయర్ధదీపం ఆజానుభావు అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. కార్తీక పురాణం 26వ అధ్యాయం. ఆ అధ్యాయం గురించి తెలుసుకుందాం. నిన్న 25వ అధ్యాయం తెలుసుకున్నాం మనం. నిన్న 25వ అధ్యాయంలో ఏం చెప్పుకున్నాము? ఆ అంబరీషుడికి దూర్వాస మహాముని భోజనానికి వస్తానని చెప్పి, దేనికి ద్వాదశి పారణకి వస్తానని చెప్పి ఎంతసేపటికి రాకపోయేసరికి ఆయన జలపానం తీసుకున్నాడని దూర్వాస మహామునికి కోపం వచ్చి శపించాడు. శపించేస్తే ఏమైంది? చివరికి ఆ దశావతారాలన్నీ కూడా శాపంగా ఇచ్చేశాడు కదా. అవన్నీ ఆ శాపాలు ఇచ్చింది పాపం ఆయనకి తెలియదు. ఆయన భగవన్నామస్మరణ చేసుకుంటూ కూర్చున్నాడు అంబరీషుడు. ఈ దూర్వాస మహాముని ఇంకా శాపం ఇద్దామనుకునేసరికి విష్ణుమూర్తికి కోపం వచ్చి, నా భక్తుడికి ఇంత పాపం చేస్తావా నువ్వు అని విష్ణు చక్రాన్ని ఆయన మీదకి వదిలేశాడు. దూర్వాస మహాముని మీదకి వదిలేసరికి ఆ విష్ణు చక్రానికి భయపడి ఈయన అందరి దగ్గరికి పరిగెత్తాడు. అది ఎవరు అందరినీ శరణు కోరినా ఎవరు మా వల్ల కాదంటే మా వల్ల కాదన్నారు కదా. ఇప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళుతున్నాడు. ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళితే ఆయన ఏమంటున్నాడో అది తెలుసుకోవటం ఇవాళ పురాణ సారాంశం. 26వ అధ్యాయ సారాంశం తెలుసుకుందాం ఇప్పుడు మనం. ఈ విధంగా ప్రాణభీతి అయిన దూర్వాసుడు సంభవిత లోకాలని సంచరించి చిట్ట చివరిగా చక్రపాణైన విష్ణులోకాన్ని చేరాడు. ఇట పరిగెత్తు అందరూ అన్నారు కదా, ఎవరు మా వల్ల కాదు నాయన, నువ్వు ఆ విష్ణుమూర్తి ఎవరైతే ఈ విష్ణు చక్రం పంపించారో వాళ్ళ దగ్గరికే వెళ్ళి వాళ్ళనే శరణ పొందు, వాళ్లే నిన్ను కాపాడుతారన్నాడు. అనేసరికి ఆ విష్ణులోకానికి వెళ్ళిపోయి ఆయన చేరేతున్నాడు. ఓ బ్రాహ్మణ ప్రియ, ఓ మాధవ, ఓ మధుసూదన, ఓ తిరుమల నివాస, దామోదర, హరి, ముకుంద, దానవైరి, సామజ వరవరద, దయాపర, కామిత వరదాయక. నాయన ఇన్ని నామాలు చదువుతున్నాడు ఆ విష్ణుమూర్తిని చూసి. ఎవరు? ఈ దూర్వాస మహాముని. చదివి ఆయన కాళ్ళ మీద పడేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చదవటం కాదు, ప్రార్థన చేస్తూ నన్ను కాపాడు నాయన, నాది తప్పైపోయింది, నన్ను క్షమించు నాయన అని ఆయన కాళ్ళ మీద పడ్డట్టుగా ఇచ్చేసేసరికి ఆ విష్ణుమూర్తి అంటున్నాడు, నాయన నువ్వు చేసింది ఏం చేయాలన్నా మంచి పని ఏమన్నా చేశావా? నువ్వేం చేశావు? ఆ అంబరీషుడి ఇంటికి ద్వాదశి పారణ భోజనానికి వస్తానని చెప్పావు. ఆ మహానుభావుడు సరైన రమ్మన్నాడు. వచ్చావా? సకాలంలో నువ్వు రాలేదు. స్నానానికి వెళ్ళి ఎంతసేపటికి రాలేదు. నువ్వేమన్నావు? నేను స్నానానికి వెళ్ళి 5 నిమిషాల్లో వస్తానని చెప్పిన వాడి నువ్వు వస్తావేమోనని పాపం ఆ పిచ్చి బ్రాహ్మడు ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ద్వాదశి గడియలు తగుమాత్రంగా ఉన్నాయి. అది ద్వాదశి పాలన వదలలేడు, నిన్ను వదులుకోలేడు. అందుకోసమని మంచినీళ్ళే తాగాడు ఆయన. ఆయన ఏమన్నా తప్పు చేశాడా? అన్నం తిన్నాడా? పళ్ళు తాగాడా? పాలు తాగాడా? మంచినీళ్ళు తాగటానికి తప్పు లేదని మన శాస్త్రాలు చెబుతున్నాయి కదా. పోనీ నాకు ఆలస్యం అవుతుంది నాయన, నువ్వు తినేసే, నేను తర్వాత వస్తాను ఏమన్నా ఒక మాట ముందు చెప్పావా? అది చెప్పలేదు. మనం ఏమనుకోండి, ఎవరన్నా వచ్చేవాళ్ళు అంటే, ఏమండి నా కోసం కూర్చోమోకండి, నేను వేరే పని మీద వచ్చాను, మీరు తినేసేయండి అని చెప్పెడతారు మన వాళ్ళు. మన ఇంటికి ఎవరన్నా వస్తే అట్టయితే ఓకే, తప్పులేదు. కానీ నువ్వు ఏ మాట చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళిపోయి చివరికి అన్ని దుర్భాషలు ఆడావే ఆ బ్రాహ్మణ్ణి పట్టుకుని, అది నువ్వు చేసింది పెద్ద తప్పు. కానీ ఆ తప్పులన్నింటికి నిన్ను కాపాడగలను. కానీ బ్రాహ్మణ శాపం ఎటువంటిది? ఆ శాపాన్ని విడగొట్టకూడదు. అందుకని గృహ్యామి అంటే నువ్వు పెట్టిన శాపాలన్నింటికీ కూడా ఆ అంబరీషుడు మనస్సులో నన్ను ధ్యానం చేస్తూ ఉంటే ఆ శాపాలన్నీ నాకే తగిలినాయి. అందుకని ఆ శాపాలన్నీ నేనే అంగీకరిస్తున్నాను. కనుక నువ్వు పెట్టిన శాపాలు ఎటువంటి శాపాలు అనుభవిస్తున్నాడు? బ్రాహ్మణ శాపంతో అక్కై ఉన్నాడు. నువ్వు పెట్టిన శాపాలన్నింటికి కూడా ఆయన కిన్నుడైపోయి ఏమిట్రా భగవంతుడా అంటూ నా ధ్యానంలోనే ఉన్నాడే కానీ నువ్వు తిట్టిన తిట్లు ఆయనకు ఒక్కటి కూడా వినపడలేదు, ఆయనకు ఒక్కటి కూడా తగలదు. శ్రీ మహావిష్ణు కల్పాంత కార్యంలో బ్రాహ్మణి వాక్యాన్ని తిరస్కరించకూడదు. ఆ వ్రతాన్నల్లా 10 జన్మల శాపాన్ని నేనే భరిస్తున్నాను. గృహామి అనుకున్నాను. గృహామి అంటే తథాస్తు. ఇప్పుడు ఏదైనా అందనుకోండి, దీర్ఘాయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తే తథాస్తు అంటాం, అంటే చక్కగా జరగాలి అని. అట్లాగే నువ్వు పెట్టిన శాపాలన్నింటినీ కూడా గృహ్యామి అంటే నేనే స్వీకరిస్తున్నాను అని విష్ణుమూర్తి నేనే అనుకున్నాను. ఆయన మనసులో ఆ టైంలో నేనే ఉన్నాను. అందుకని నేనే తదాస్తు అనుకున్నాను, నేనే స్వీకరిస్తున్నాను అన్నాను. కాబట్టి ఆ శాపాలన్నీ కూడా నేనే స్వీకరిస్తున్నాను. వీడు ఇంకా పెద్ద శాపాలు ఇవ్వాలి, మరోసారి తొలగిపోతే అప్పుడు నువ్వు ఇంకో శాపం కూడా ఇవ్వాలనుకుంటే నేను నీకు విష్ణు చక్రాన్ని పంపించాను. అప్పుడు నువ్వేం చేశావు?
ఇంకా తెలవబోయావు, అందుకని ఇప్పుడు శరణొచ్చావు కాబట్టి నేను ఇస్తున్నాను నీకు, చూడు. ఆ శాపాన్ని అంగరిస్తూ ఋషి నీ శాపం ప్రకారమే కల్పాంతమై దుష్టుని శంఖరాసురుని సంహరించేందుకు శివుడికి మనువును ఉద్ధరించేటందుకు మత్స్యావతారంగా అవతరిస్తాను. నువ్వేమో చేపగా పుట్టు, పందిగా పుట్టు, వరాహ కూర్మంగా పుట్టు అని అన్నావు కదా, ఆ శాపాలన్నీ చూడండి నేను ఇస్తున్నాను. శంఖాసురుని సంహరించేందుకు శివుడి మనువును ఉద్ధరించుటకు మత్స్యావతారంగా అవతరిస్తాను. దేవదానవులు క్షీర సాగరాన్ని మధించే వేళ మందరిగిని మూకున ధరించడానికి కుదురుగా ఉండేందుకు కూర్మావతారమైపోతాను. భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షుని చంపేందుకు వరాహాన్ని అవుతాను. హిరణ్యకశిపుని సంహరించడం కోసం వికృతాను గల నరసింహావతారంగా ఎత్తుతాను. సర్వదేవత సంరక్షణ కోసము ధర్మపాలుడైన దానవుడుగా బలి చక్రవర్తిని అనేవాడిని శిక్షించేందుకు వామనుడిగా అవుతాను. త్రేతాయుగున జమనగ్ని కుమారుడిగా పుట్టి సాయుధ బ్రాహ్మణ్ణై దుర్మాంతులైన రాజులను తుళ్ళగొడతాను. రావణ సంహార్థమై ఆత్మజ్ఞాన శూన్యున్నై, అంటే నేనే భగవంతుడనేది మర్చిపోయి మాయా మానుష విగ్రహుడైన దశరథ రాముడిగా అవతరిస్తాను. ద్వాపరంలో జ్ఞానిని బలిష్ఠిని అయి ఉండి కూడా రాజ్యాధికారము లేకుండా బలరాముడికి తమ్ముడుగా కృష్ణుడిగా జన్మిస్తాను. కలియుగ భారాన పాపం మోయ కొరకు పాషాండమందు ప్రచారకుడై బుద్ధుడనే పేరుతో పుడతాను. ఆ యుగాంతమున శత్రుఘాతకుడినై బ్రాహ్మణుడిగా ప్రభావిస్తాను. దూర్వాస, నా ఈ దశ అవతారములను, ఆయా అవతారంలో లీలను ఎవరు చదివినా ఎవరు విన్నా తెలుసుకున్న వారి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. నువ్వు పెట్టిన ఆ 10 శాపాలు అంబరీషుడికి వెళ్ళలేదు, నాకు వచ్చినాయి. ఇవన్నీ నేనే భరిస్తాను. ధర్మ నాన విధా వేదే విస్తృత నరజన్మనాం దేశకాల వయోవస్థ వర్ణాశ్రమ విభాగసాహ. అంటే దేశకాల సర్వావస్థలను బట్టి వర్ణమాశ్రమం నుంచి ధర్మము అనేది అనేక విధాలుగా ప్రవచింపబడింది. అటువంటి వివిధ ధర్మాలలోనూ కూడా అటువంటి ఏకాదశి అయిన ఉపవాసం ఉండి ద్వాదశి దాటకుండా పాలన అనేది విసర్జయంగా భావిస్తున్నాం. ఏమంటున్నామండి మనం? ద్వాదశి ఘడియలు ఉండంగానే మనం భోజనం చేయాలి, లేకపోతే ఏకాదశి ఫలితం తక్కదని అనుకున్నాం కదా. అందుకోసం అని పాపం ఆయన మంచినీళ్ళు తాగితే ఆ సద్బ్రాహ్మణి నువ్వు ఇన్ని మాటలు అన్నావు కాబట్టి నువ్వే ఆ పాపం అనుభవిస్తావు. చూడు, నువ్వు అంబరీషుణ్ణి శపించింది చాలక తిరిగి మరో ఘోర శాపం ఇవ్వబోయావు. ఆ 10 శాపాలు పెట్టింది చాలక మళ్ళీ ఇంకో శాపం ఇవ్వాలనుకునేసరికి నాకు కోపం వచ్చి, ఎందుకు నా విష్ణుభక్తాగ్రేసుడు పిలిస్తే పలుకుతాడు, 10 మందికి సహాయం చేసేవాడు, పుణ్యాత్ముడు, బ్రాహ్మడు, అసలు నేను మీ అందరికీ దేవుణ్ణేమో, కానీ నాకు ఆ బ్రాహ్మలే నాకు దేవుళ్ళతో సమానం. బ్రాహ్మణుడు అంటే నాకంత ఇది. బ్రాహ్మడు ఒక్క మాట ఎవరైనా సరే బ్రాహ్మణ్ణి ఒక మాట అంటే వాళ్ళని రక్తం చీల్చి చెండాడుతాను. విష్ణుమూర్తి అండి బ్రాహ్మణ్ణి ఏమి అననివాడు, బ్రాహ్మణ ప్రియుడు. అటువంటి బ్రాహ్మణ్ణి పట్టుకుని నువ్వు బ్రాహ్మడు అయ్యుండి కూడా నువ్వు అన్నావు అంటే నా కడుపులో ఎంత బాధగా ఉంది. కనుక నువ్వు వెళ్ళి మళ్ళీ ఆ అంబరీషుడి కాళ్ళ మీదే పడి ఆయన్ని శరణుకోడు. ఆయన ఎంత బాధపడుతున్నాడో తెలుసా? అయ్యో, నా వల్లే కదా ఆయనకి విష్ణు చక్రం మీద పడిపోయింది, నా వల్ల ఆయన పోతాడేమో, బ్రాహ్మణ శాపం నాకు తగులుతుందేమో, ఆ ఉసురు నాకు తగులుతుందేమో, ఆయన్ని కొడతారేమో, ఆయన తిడతారేమో. నువ్వు తిట్టిన తిట్లకు ఆయన బాధపడటం లేదు. నీకు విష్ణు చక్రం ఎప్పుడైతే వెంట పడిందో నువ్వేమైపోతావోనని ఆయన మహానుభావుడు అంత బాధపడుతున్నాడయ్యా అంబరీషుడు. బ్రాహ్మణువై నీ వాక్యాన్ని సత్యము చేయడము, భక్తుడైన ఆ రాజుకు కాపాడుకోవటము నాకు 2 బాధ్యతలే కనుక శపించబోయి నిన్ను సంహరించడానికే ఈ చక్రాన్ని పంపించాను. చూసావా, నాకు అయినా ముఖ్యమే, నువ్వు ముఖ్యమే, కానీ నువ్వు చేసింది తప్పు కాబట్టి ఇంకా శాపాలు ఇస్తావేమోనని నీ నోటికి అడ్డుకట్ట వేయటం కోసం, నిన్ను భయపెట్టడం కోసమని ఈ విష్ణు చక్రాన్ని నేను పంపించాను. కనుక నువ్వు వెళ్ళి ఆ అంబరీషుడి పాదాల మీద పడి ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన్నే నువ్వు శరణుకోడు, నాది తప్పైపోయింది నాయన అని నువ్వు శరణుకోడితే ఆయన ఏమంటాడో అప్పుడు నేను ఆలోచిస్తానన్నాడు.
చూసారండి, ఎవరైనా సరే చేసిన తప్పు తెలుసుకుంటే వాళ్ళకెళ్ళి ఇప్పుడు నేను తప్పు చేశాను, సారీ అమ్మాయ్యం అనుకో, మాకు ఇందాక తొందరలో అన్నాను అంటే ఒక మాటతో పోతుంది. నేనన్నా అంటే మాట బాధ్యత అయిపోతుంది కదండి. అందుకని ఈ విష్ణుమూర్తి సామదాన దండోపాయాలతో దూర్వాస మహామునికి చెప్పి మళ్ళీ ఆ అంబరీషుడి దగ్గరికి పంపించాడు. మరి ఆ అంబరీషుడు ఏమన్నాడో ఏమిటో రేపు పురాణంలో తెలుసుకుందాం. కార్తీక దామోదర దేవతార్పణమస్తు. తథాస్తు.